హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చే నెలతో 2 ఏళ్ల పాలనను ముగించుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటుందనే ఒక భావన క్రమంగా పెరుగుతోంది. సో ఈ సమయంలో గతంతో పోల్చుకుంటున్నారు. అంటే 2019-24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్ పాలన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ యొక్క కంపారిజన్ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున సర్వత్రా వినిపిస్తుంది. ఎందుకంటే 2019-24 మధ్యలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ప్రజలకు సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య కావాలన్నా వాలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి మరీ అడిగి తెలుసుకుని మరీ తమకు కావాల్సినటువంటి సమస్యలు పరిష్కారం లభించేది. అంతకు కాకపోతే పక్కనే సరిగ్గా 50-100 అడుగులు వేస్తే కనిపించే సచివాలయంలో తమ సమస్యలు పరిష్కారం అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాలంటీర్ల పరిస్థితి దేవుడెరుగు. సచివాలయానికి వెళ్తే కూడా అక్కడ దిక్కుముక్కు లేదు. సచివాలయ సిబ్బంది కూడా అక్కడ పెద్దగా కనిపించడం లేదు. ఇతరత్రా పనులకు ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. పాలనను వికేంద్రీకరిస్తే పాలన అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందనే ఒకే ఒక ఆలోచనతోటి సచివాలయాల నిర్మాణం జరిగింది. వార్డు సచివాలయాలు కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు. సో అయినా సరే ఆ తర్వాత ఇటు పెన్షన్ల విషయంలో కూడా పెన్షన్లు కూడా ప్రతి నెల ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇంటికి వచ్చి మరీ పెన్షన్లు అందించేవారు. ఇలా ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమం, ప్రతి పని వాలంటీర్ల ద్వారా కానీ లేదా సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ సక్రమంగా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా జరుగుతూ ఉండేది 19-24 మధ్యలో. కానీ 24లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు కంపారిజన్ అనేది మొదలైంది. గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అనేది. సో ఈ క్రమంలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ జగన్కు పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు, పెద్ద ఎత్తున పట్టం కట్టేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారనేది క్లియర్గా తెలుస్తోంది. సో అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, గతంలోనే వైఎస్ జగన్కు ఉన్నటువంటి 40% ఓట్ బ్యాంక్ ఏదైతే 2014 నుంచి ఉందో అది అలా చెక్కు చెదరలేదు. అది అలాగే యాజ్ ఇట్ ఈస్గా 2024లో కూడా కనిపించింది. సూపర్ 6 హామీలు ఇచ్చినా, అలవి కానీ హామీలు ఇచ్చినా, కూటమిగా 3 పార్టీలు జత కట్టినా సరే 40% ఓట్ బ్యాంక్ అనేది చెక్కు చెదరలేదు. ఏదైతే అదనంగా ఉన్నటువంటి ఆ 10% ఓట్ బ్యాంక్ ఉందో ఆ 10%కి మించి ఇప్పుడు పెద్ద ఎత్తున వైఎస్ జగన్ వైపు చూస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఎలా ఉంది, గతంలో తమకు ఎలాంటి పనులు జరిగేవి, గతంలో ఎలాంటి విధానాలు అమలయ్యేవి, ఇప్పుడు విధానాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఏ చిన్న పని కావాలన్నా ఎలా పడిగాపులు కాయాల్సి వస్తుంది, ఎలా చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తుందనే ఒక కంపారిజన్ అనేది మొదలైంది. అందుకే వైఎస్ జగన్కు ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలైతే చాలా సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఒకటే, వైఎస్ జగన్కు ఓట్లు వేసేందుకు, వైఎస్ జగన్కు తిరిగి పట్టం కట్టేందుకు ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు, ఎలాంటి తిరస్కారం లేదు. పూర్తిగా సంసిద్ధంగా ఉన్నారు వైఎస్ జగన్ విషయంలో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్ చుట్టూ ఉన్నటువంటి మనుషులు, నేతల్లో ఆ పరిస్థితి ఉందా? నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతల్లో ఆ పరిస్థితి ఉందా? నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, నిజంగానే ప్రజలకు అందుబాటులో ఉన్నారా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు వారిని తిరిగి ఆదరించగలిగే పరిస్థితి ఉందా? ఇదే ప్రశ్న వినిపిస్తుంది. అంటే కేవలం వైఎస్ జగన్ బొమ్మను చూసి, వైఎస్ జగన్ను చూసి ఓట్లు వేసేస్తారనే భ్రమలో ప్రజల సమస్యలను, ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలని గాలికి వదిలేస్తూ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారనే విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. వాస్తవానికి వైఎస్ జగన్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అధినేత, ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎలా ఉండాలి అంటే, నియోజకవర్గాల్లో పట్టున్నటువంటి లీడర్లు ఆయన చుట్టూ ఉండాలి. నియోజకవర్గాల్లో పట్టున్నటువంటి లీడర్లు, నియోజకవర్గంలో ప్రజల మద్దతుతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు చుట్టూ ఉంటే ఆ పరిస్థితి, ఆ ఫోకస్ అనేది వేరుగా ఉంటుంది. ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో వారిచ్చే సూచనలు కానీ, సలహాలు కానీ కీలకంగా మారుతాయి. కానీ ఇప్పుడు వైఎస్ జగన్ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో ఎవరు నియోజకవర్గాల్లో పట్టు ఉన్నటువంటి లేదా నియోజకవర్గాల్లో గెలిచినటువంటి లేదా నియోజకవర్గాల్లో సత్తా చాటుతున్నటువంటి నేతలు ఎవరు ఆయన చుట్టూ లేరు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద మైనస్. అదేవిధంగా నియోజకవర్గాల్లో ఇటీవల ఈ 2 ఏళ్ల ప్రభుత్వ
కూటమి ప్రభుత్వ హయాంలో చాలా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. దీనిపై మచ్చుకు ఒకటి చెప్పాలంటే ముఖ్యంగా మెడికల్ కళాశాలల అంశం. ఈ అంశంపై మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక ధర్నా, ఒక నిరసన, ఒక పోరాటాన్ని నిర్మించగలిగింది. కానీ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ఇంధన కొరత ఏర్పడింది ఇటీవల ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్రంగా. అది కూడా ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం కారణంగా మాత్రమే. అందుకే పొరుగున ఉన్నటువంటి ఏ రాష్ట్రాల్లో లేనటువంటి ఇంధన కొరత ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంభవించింది. ఆ సమయంలో ఏ ఒక్క జిల్లాలో కూడా ఏ నేత కూడా దీనిపై ఉద్యమించినటువంటి పరిస్థితి లేదు. నిరసన చేపట్టినటువంటి కార్యక్రమం కూడా కనిపించలేదు, కేవలం తిరుపతిలో తప్ప. తిరుపతిలో మాత్రమే భూమన అభినయ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి ఇతర నేతలు మాత్రం అక్కడ, ఎంపీ గురుమూర్తి ఇతర నేతలు మాత్రం అక్కడ క్షేత్రస్థాయిలో నేరుగా పెట్రోల్ బంకులకు వెళ్ళి అక్కడ ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని దాన్ని ఒక పోరాటంగా, ఒక నిరసన కార్యక్రమంగా తీర్చిదిద్దిన పరిస్థితి. కానీ ఇప్పుడు మరో సమస్య ఉంది ప్రస్తుతానికి. వాస్తవానికి ఇటీవల కాలంలో చాలా పంటలు పెద్ద ఎత్తున పండినటువంటి, పెద్ద ఎత్తున ఈళ్లు లభించినటువంటి పరిస్థితి. కానీ గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు రైతాంగం. ముఖ్యంగా అది వరి విషయంలో తీసుకున్న కోనసీమ ప్రజలకు, కృష్ణా గుంటూరు ప్రజల విషయంలో, తర్వాత గుంటూరులో పొగాకు, మొక్కజొన్న విషయం తీసుకున్నా, లేదా రాయలసీమ జిల్లాలో శనగ పంట విషయం తీసుకున్నా, ఈళ్ళైతే చాలా బాగుంది కానీ గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. మరి రైతులకు సంబంధించినటువంటి ఈ కీలకమైనటువంటి సమస్యపై ఏ నియోజకవర్గంలోనైనా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేదా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయినా సరే దీని యొక్క పోరాటానికి అనుకూలమైనటువంటి అంశంగా నిరసన కార్యక్రమమైనా చేపట్టగలిగారా అంటే లేదనే చెప్పాలి. ఇప్పుడు కొత్తగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపిచ్చింది. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ధర్నా, ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలనేది అధిష్టానం నుంచి వచ్చినటువంటి పిలుపు. చూడాలి మరి ఈ పిలుపుని ఎంతవరకు జయప్రదం చేస్తారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేనంత విధంగా పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఉన్నాయి. గతంలో ఇదే పరిస్థితి ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్పై పెద్ద ఎత్తున ఇదే కూటమి ప్రభుత్వంలోని పార్టీలు విమర్శలకు దిగినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఎలాంటి సమాధానం చెప్తుంది ఈ కూటమి ప్రభుత్వం? ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెద్ద ఎత్తున ధరలు ఉన్నాయి, పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. దానికి తోడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ₹3 నుంచి 3.5 వరకు పెంచినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకసారిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ క్షేత్రస్థాయిలో పోరాటాలను నిర్మించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్ళు పూర్తయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు మాత్రమే ఉంది. మరో ఏడాదిలో వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. సో వైఎస్ జగన్ చేపట్టినటువంటి పాదయాత్ర చాలా సుదీర్ఘంగా, చాలా ఇన్డెప్త్గా, చాలా విభిన్నంగా ఉండనుంది ఈసారి అనే వార్తలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. సో ఈ లోపల ఈ ఏడాదిలో ప్రజా పోరాటాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే మరొకసారి చెప్తున్నాను, వైఎస్ఆర్ జగన్ కాంగ్రెస్ పార్టీపై కానీ, వైఎస్ జగన్పై కానీ ప్రజలకు అపారమైన నమ్మకం ఇప్పటికీ ఉంది. ముఖ్యంగా ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం పాలన వర్సెస్ వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనను ప్రజలు పోల్చి చూసుకుంటూ, వైఎస్ జగన్ ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవి కావు, వైఎస్ జగన్ ఉంటే ఇలా పరిస్థితి తమది ఇలా ఉండేది కాదని ఒక పోల్చుకునే పరిస్థితి కనిపిస్తోంది ప్రజల్లో. అందుకే వైఎస్ జగన్ అయితే ఆదరించడానికి, వైఎస్ జగన్కు ఓట్లేసి మరోసారి పట్టం కట్టేందుకు పెద్ద ఎత్తున ప్రజలైతే కంకణంగా ఉన్నారు, కంకణబద్దులై ఉన్నారు, సిద్ధంగా కనిపిస్తున్నారు. ప్రజల్లో ఒక ఆసక్తి కనిపిస్తుంది వైఎస్ జగన్పై. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఆ దిశగా పార్టీని పునర్నిర్మించే, ప్రజల్ని పార్టీల్లో మరింత చేరువ చేసే విధానాలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు, ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అనే విమర్శ పార్టీ నాయకులపై మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకే ఈ రానున్న కాలంలో అయినా ముఖ్యంగా పార్టీ అధిష్టానం పిలుపు ఇచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఇతరత్ర సమయాల్లో కూడా ప్రజలకు సంబంధించినటువంటి వివిధ అంశాలపై, వివిధ సమస్యలపై, ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సమస్యలు మారవచ్చు. అటువంటప్పుడు ఏ నియోజకవర్గంలో కొన్ని నియోజకవర్గాల అన్ని నియోజకవర్గ సమస్యలు ఒకే విధంగా ఉండవచ్చు.
సో అటువంటప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి, రైతులకు సంబంధించినటువంటి, విద్యార్థులకు సంబంధించినటువంటి, తర్వాత మా రోగులకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ ఇష్యూ కావచ్చు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇష్యూ కావచ్చు, తర్వాత విద్యుత్ రేట్లు కావచ్చు, కరెంట్ రేట్లు కావచ్చు, ఇలా అన్ని అంశాలపై ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక పోరాటాన్ని నిర్మించాల్సిన అవసరం, బాధ్యత ఎంతైనా ఉంది. కానీ ఆ దిశగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారా అంటే లేరని చెప్పాలి. ఇప్పటికైనా వైఎస్ జగన్‌పై ఏ ఓట్లేసేందుకు, వైఎస్ జగన్‌ను గెలిపించేందుకు ఏ విధంగా ప్రజల్లో ఒక ఆసక్తి కనిపిస్తుందో, ఆ ఆసక్తిని గెలుపు దిశగా తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.